ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది నాన్ వెజ్ ఫుడ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తర్వాత వేడి చేస్తూ తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దాన్ని రాత్రికి వేడి చేసి తినడం మంచిది కాదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని తెలిసింది. గుడ్లని ఆమ్లెట్ వేసుకొని ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది కాదు. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మైక్రోవేవ్ ఓవెన్లో కాఫీని మళ్ళీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. దానికంటే కాఫీని థర్మో ఫ్లాస్క్లో నిల్వ చేయండి. ఇక చికెన్ రెండోసారి ఉడికిస్తే అందులో మాంసకృతులు నశిస్తాయి. పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రోటీన్స్ విచ్ఛిన్నమై జీర్ణ సంబంధిత సమస్యలు, ఇతరత్ర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. చేపలను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది. ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.